నమస్తే, వెల్కమ్ టు ఎస్టీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా భర్తకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడవ కోడలు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. మేళ్లారులో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. కౌలు రైతులకు అనుమతి పత్రాలు ఇవ్వండి. కిర్లంపూడి రైతుల అవగాహన సదస్సులో భూ యజమానులను కోరిన వ్యవసాయ శాఖ జేడి ప్రసాద్. ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటుంది. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన రైతులు ఆక్వా వ్యాపారుల సదస్సులో ఇన్ఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ. వారు ప్రేమించి పెళ్లి చేసుకొని 9 సంవత్సరాలైంది. అన్యోన్యంగా కాపురం చేసుకోవడంతో 2 పిల్లలు కూడా వారికి పుట్టారు. అయితే ఏం జరిగిందో ఏంటో తెలియదు. నీది తక్కువ జాతి, నువ్వు మాకొద్దంటూ హేళన చేస్తూ తమ కొడుకుకి మరలా పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. సాక్షాత్తు కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు. బాధితురాలి ఫిర్యాదుతో జరగవలసిన వివాహం ఆగిపోయి అత్తామామలతో పాటు వారికి మద్దతిస్తున్న మరో 2 మాజీ మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి పిల్లి మంజు ప్రియ జిల్లా ఎస్పీ నయీం అస్మీకి ఫిర్యాదు చేసి వివరాలను మీడియాకు వెల్లడించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మూడో కుమారుడు పిల్లి రాధాకృష్ణ 9 సంవత్సరాల క్రితం తనను పెళ్లి చేసుకొని సామల్రకోట మండలం మాధవపట్నం గ్రామంలో సహజీవనం చేయగా 2 పిల్లలు కూడా పుట్టారని చెప్పారు. అయితే మా అత్తామామలు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులు నన్ను బెదిరిస్తూ ఉన్నారని మంజుల తెలిపింది. తక్కువ కులం దానివి అంటూ నన్ను హేళన చేస్తూ బెదిరింపులు సాగిస్తున్నారని, గుర్తు తెలియని ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆమె వాపోయింది. మా అత్తమామల ప్రోత్సాహంతో ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారంటూ మంజుప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తుని మండలం విఆర్పురంలో ఇంకో మహిళని వివాహం చేయాలనుకుంటున్నారు అనే వార్త తెలియడంతో పోలీసు వారికి ఫిర్యాదు చేశానని, వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు. ఏవీ నగర్లో తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నించారన్నారు. దీనికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ నాయకులు యనమల రామకృష్ణుడు, ఎస్ హరి తదితరులు ఉన్నారని, వారిపై కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పారు. పిల్లి మంజుప్రియ అండి. నేను పిల్లి అనంతలక్ష్మి గారు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గారు, సత్యనారాయణమూర్తి గారు అబ్బాయిని, 3వ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అన్నవరం గుడిలో 2010 4వ నెల సెప్టెంబర్లో చేసుకున్నామండి. చేసుకున్నాక 2 పిల్లలు కూడా పుట్టారండి మాకు. మేము మాధవపట్నంలో సజీవంగా మా కాపురం సాగేదండి. సాగుతుండగా 9 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళకి 9 సంవత్సరాల తర్వాత ఎస్సీ అనే కులం అనేది వాళ్ళకి గుర్తొచ్చిందంటే, అందుకని ఎస్సీ అమ్మాయి మా ఇంట్లో కాపురానికి పనిచేయదు, మా క్యాస్ట్ అమ్మాయికి మేము పెళ్లి చేసుకుంటామని చెప్పేసి నన్ను బెదిరించి తప్పించేశారండి. తప్పించేసి తర్వాత నేను కేసు పెట్టాక నువ్వేం పీకలేవు, మమ్మల్ని ఏం చేయలేవు, అంత మాది అలాగే ఇలాగని చెప్పేసి నన్ను బెదిరించేసి నువ్వేం చేసుకుంటావో చేసుకో, మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేసుకుంటామని చెప్పేసి వేరే అమ్మాయితో కుదుర్చుకుని పెళ్ళి మన యనమల రామకృష్ణ గారు ఏవి మల్లవరం ఏదో అంటండి ఆ ఊళ్ళో పెళ్లి పెట్టుకున్నారండి. పెట్టుకుని తర్వాత నేను ఆపేసాం. ఆ పెళ్లికి పెద్దలుగా చినరాజప్ప గారు, యనమల రామకృష్ణ గారు, సత్యనారాయణమూర్తి గారు, మొత్తం మా మావయ్య గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి అబ్బాయికి పెళ్లి చేయడం చెప్పబడ్డారండి. నేను వెంటనే వెళ్ళి మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి ఆ పెళ్లిని అయితే ఆఫ్ చేశారండి. మళ్ళీ నేను ఈ పెళ్లి గురించి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తానని చెప్పి డిఎస్పీ గారికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ పెట్టారండి. స్పందన సార్ రేపు వెళ్తారా డిఎస్పీ గారికి వెళ్ళమని రాసి రిసిప్ట్ ఇచ్చారండి మాకు. వేధింపులు అంటే ఎవరు తెలియదండి, గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే మాత్రం వేధింపులు వస్తున్నాయి. అత్తగారు మావయ్య గారు అందరూ అంటే ఏం చేస్తావో చేసుకో, ఏం పీకో గట్టిగా మాట్లాడి చంపాడేస్తాం, ఇంక ఇదే మాట్లాడతాను, మమ్మల్ని ఏం చేయలేవు అంటారు. మా ఇంట్లో తప్పేం లేదండి, ఎందుకు మా అత్తయ్య మావయ్య మొత్తం అందరూ కలిసి చేస్తున్నారండి. అంతా ఇలా ఆయన అంటే ఇష్టమేనండి ఆయనకి. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట వినడం కోసం ఇంకా నా డిమాండ్ నాకు భర్తే కావాలి, నాకు 2 పిల్లలు కదా సార్, నాకు ఫాదర్ అంతా లేరని చిన్నప్పుడే చనిపోయారు. అలాంటి బాధ నా పిల్లలకి రాకూడదని ఇలా పోరాడుతున్న ప్రాణాలు తెగించి మా హస్బెండ్కి వేరే పెళ్లి చేస్తున్నారు.
పిల్లి వెంకటలక్ష్మి గారు వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి అండి, మూడో అబ్బాయి పిల్లి రాధాకృష్ణ అండి. పిల్లి రాధాకృష్ణ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి కుదుర్చుకున్నారండి. దాని సపరేట్గా నిమ్మకాయ చినరాజప్ప గారు, యనమల రామకృష్ణ గారు వాళ్ళ సొంత ఊర్లోనే పెట్టుకుని పెళ్లి చేస్తున్నారండి. ప్రజలకి న్యాయం చేస్తారనుకున్న వాళ్ళు అన్యాయం చేస్తే ఎలా అండి? ఎస్సీ అమ్మాయిలు కాపురాలకి పిల్లల కణానికి పనిచేస్తారు కదా, ఇంట్లో కాపురానికి పనిచేయరంటండి. దాని గురించి అనేసి చెప్పేసి వచ్చాను మనకి కంప్లైంట్ ఇవ్వడానికి సార్ దగ్గర. మీకు ఎంతమంది పిల్లలమ్మ? ఇద్దరండి, పాప బాబు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 9 సంవత్సరాలు అవుతుంది. నాకు నా భర్త కావాలి సార్, కాపురం కావాలండి. నాకు డిమాండ్ ఏం లేదండి, నాకు కాపురం కావాలి. అందుకనే నేను కేసు పెట్టానండి. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా 3 నెలల నుంచి దగ్గర 3 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నానండి. అయినా ఎటువంటి ఫలితం నాకు కనిపించలేదండి. కనిపించకపోతే మళ్ళీ నేను కంప్లైంట్ పెట్టి మళ్ళీ రెండోసారి మీకు పెట్టడం కంప్లైంట్. ఫస్ట్ ఒకసారి పెట్టానండి. కోవిడ్ అంటే భయం వేస్తారు. బయట బండ్ల మీద అది రావడాలు అవి కూడా చేస్తున్నారండి. అది కొంచెం బెదిరింపులు వచ్చాను. అంటే ఎస్సీ కులం నువ్వు మా ఇంట్లో పని చేయవు, మేము మా క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటాము, నువ్వు ఇప్పటి వరకు ఆగిపో, నీకు డబ్బులు ఇస్తాం, అది ఇది అని చెప్పేసి బెదిరిస్తున్నారు. పిల్లి వెంకటలక్ష్మి గారు, పిల్లి సత్యనారాయణ మా అత్త మావయ్య అండి. మీ ఆయనకి మళ్ళీ రెండో పెళ్లి చేద్దామన్నారు. ఎప్పుడు జరిగింది అది? బుధవారం 10వ తారీఖున నైట్ తెల్లవారుజాము 4 గంటలకు అంటండి. పెళ్లి అని తెలియగానే నేను పోలీసు వాళ్ళకి దిశ కంప్లైంట్లో అక్కడ కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో వాళ్ళు అలౌట్ అయ్యి తొందరగా వెళ్ళి పెళ్ళిని ఆఫ్ చేశారండి. ఎవరు వెళ్ళారు పెళ్లికి? పెళ్లికి చినరాజప్ప గారండి, నెక్స్ట్ యనమల రామకృష్ణ గారు. వాళ్ళ ఊరు అంటండి. యనమల రామకృష్ణ గారు ఊర్లోనే అంటే మాకు ఇక్కడ ఎవరు రారు, ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అక్కడే పెట్టుకున్నారండి. ఇప్పుడు ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారమ్మా? పిల్లి సత్యనారాయణ మూర్తి గారు, పిల్లి వెంకటలక్ష్మి గారు, నెక్స్ట్ ఏమో చినరాజప్ప గారు, యనమల రామకృష్ణ గారు, అందరూ కూడా పెళ్లికి సపోర్ట్ చేశారండి. అంటే ఒక అమ్మాయి పెళ్లి ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఇలా సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదండి. దళితుల అమ్మాయికి సపోర్ట్ గా ఉండాలి కానండి వాళ్ళ క్యాస్ట్ అమ్మాయి వీళ్ళ క్యాస్ట్ ఫీలింగ్స్ అసలు ఎక్కడ ఉన్నాయంటే నాకు అర్థం కాదు. నాయకులకు అసలు క్యాస్ట్ ఫీలింగ్స్ అనేది ఉండకూడదండి అసలు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తానని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మేళ్లూరు గ్రామంలో సొసైటీ నిధులు 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను ఆయన లాంఛప్రాయంగా ప్రారంభించారు. బిక్కవోలు మండలం మేళ్లూరు గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, అలాగే ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి తగిన ప్రాధాన్యతనిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నామమాత్రపు రుసుముతో మోళ్లూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేసిన సొసైటీ ప్రతినిధులను అభినందించారు. గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బహుళ ప్రయోజనాలున్న ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, సభ్యులు ఎట్టూరి అర్జున్, కొర్ల శేషరత్నం, సొసైటీ సీఈఓ కొర్ల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కొమ్మన ఆనంద్, వైసీపీ నేతలు కొంకుదురు పివి, తొండపు గంధిరెడ్డి, గురు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బిక్కవోలు మండలం మెండూరు గ్రామంలో నుండి సహకార పరపతి సంఘం ద్వారా మరి ఇక్కడ తాగునీరు చాలా ఇబ్బంది. అటువంటి ఈ గ్రామంలో సుమారు 5 లక్షలు మరి ఈ సొసైటీ ద్వారా ఖర్చు చేసి ఈ రోజున ప్రజలందరికీ కూడా రక్షిత మంచినీరు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. గ్రామస్తులకి 20 లీటర్స్ టిన్ను నామినల్ రేట్ తోటి మరి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సొసైటీ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టుగానే రైతు భరోసా కేంద్రం కూడా ఇక్కడ ప్రారంభించడమైంది. ఈ రైతు భరోసా ముఖ్య ఉద్దేశం రైతులకు నాణ్యమైన విత్తనాలు, అంతేకాకుండా ఎరువులు, క్రిమిసంహారక మందులు మరియు పశువులకు సంబంధించిన వైద్యానికి సంబంధించిన సలహాలు, సూచనలు అన్నీ కూడా మరి రైతు భరోసా కేంద్రం ద్వారా జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడ ఇలాగా రైతు భరోసా కేంద్రాలు ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఎక్కడా కూడా లేదు. ఒక మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి రానున్న రోజుల్లో ఇది రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కౌలు రైతుల వల్ల రైతులకు ఏ విధమైన నష్టం ఉండదని, కౌలు రైతులందరికీ అనుమతి పత్రాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ కెఎస్ ప్రసాద్ అన్నారు. కౌలు రైతులంతా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగపరుచుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మండల కేంద్రం కిర్లంపూడిలో శనివారం పెద్దాపురం డివిజనల్ వ్యవసాయ అధికారిని ఎం రత్నప్రశాంతి అధ్యక్షతన రైతులు కౌలు రైతులకు జరిగిన అవగాహన సదస్సులో జేడీ ప్రసాద్తో పాటు డిప్యూటీ డైరెక్టర్ విటి రామారావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రంలో నిర్మించారు. ఈ సందర్భంగా డిడి రామారావు మాట్లాడుతూ కౌలు రైతులకు రైతులు రుణ అర్హత పత్రాలు ఇవ్వాలని, దీనివల్ల రైతులకు నష్టమేమీ ఉండదని స్పష్టం చేశారు. సాగుదారులకు రుణ అర్హత పత్రం ఇచ్చినంత మాత్రాన రైతు యొక్క భూమిపై సాగుదారులకు ఎటువంటి హక్కు ఉండదన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే జాయింట్ కలెక్టర్ కెఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతాంగాన్ని ఏ విధంగానైతే ఆదుకుంటుందో అదేవిధంగా కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు మంచి చట్టాన్ని తేవడం జరిగిందన్నారు. అలాగే ఏడి రత్నప్రశాంతి, తహసీల్దార్ ఎస్ సత్యనారాయణ రాజు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జగపతి నగరం గ్రామానికి చెందిన దాడి భద్రారావు అనే ఉత్తమ రైతును వ్యవసాయ శాఖాధికారిని జోకా అమృత ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారులు సన్మానించి రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసే విత్తనాలను అందించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి సహకార సంఘం అధ్యక్షుడు చెదలవాడ బాబీ, జగపతి నగరం గ్రామ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, అలాగే గ్రామ నాయకులు ఎస్ఎస్ రామ్కుమార్, పెనుగంటి రాజేష్, మల్ల నాగు, ఎల్లపు నానాజీ, శరకనం పెద్దకాపు, ఏఈఓ సత్యనారాయణ, విఏఓ కె బలరాం, విఆర్ఓ ఇమ్మానియల్ పాల్గొన్నారు. ఈ టెనెంట్ యాక్ట్ని భూమి మీద అతనికి ఏమైతే హక్కు లేదు, ఓన్లీ 11 months అతను వేసుకుని సారవతాడ పంటకి ఆ పండిన పంటకి దాని వరకు మేము మంతా ఇచ్చుకుంటాం. అలాగే ఏమన్నా ప్రభుత్వ వైపు వచ్చి వస్తే ఈ కార్డు తీసుకుంటాం వల్ల, ఎందుకంటే ఇతను నా భూమి చేస్తానని చెప్పి ఓనర్కి సంతకం పెడతారు, ఆ కౌలుదారుకి సంతకం పెడతాడు, బిఆర్ఓ అని ఇష్యూ చేస్తారు. దాన్ని మన ఆన్లైన్లో అప్లోడ్ చేసి చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున అదే పంట పోతే మరి పంట అప్లై చేసుకుంటున్నారు కదా, దాని ఇన్సూరెన్స్ ఏమొచ్చినా అతను వస్తుంది బెనిఫిట్. అలాగే మా శాఖ ద్వారా ఇట్లా ఇస్తాననేది కూడా మేము శాతం ఇస్తాం. ఈ విధంగా అతన్ని ఆదరేజ్ చేసుకుంటున్నాం. దేనికోసం? ఈ తాత్కాలికమైన లబ్ధి తాత్కాలికంగా చేసి సారాలు 2 పంటల వరకే భూమికి సంబంధించి అతనికి ఏ విధమైన హక్కు లేదు. ఆటోమేటిక్గా ఆ యాక్ట్లో ఇచ్చారు. ఈ ఏదో పత్రం ఇచ్చారు కాబట్టి రేపు ఏదైనా గొడవ వస్తే ఇదేదో కోర్టులో పెడతాకి ఇంకో దాంట్లో పెడతా చదవదని ముందే ఇచ్చారు. లీగల్గా ఎటువంటి దానికి వ్యాలిడ్ కాదు ఇది అని చెప్పి దాంట్లో పాయింట్ పెట్టేశారు. కాబట్టి మన భూమి వాళ్ళు ఎవరో కూడా భయపడక్కలేకుండా కౌలుదారులు ఇచ్చుకుంటే మీకు వచ్చేది మీకు వస్తుంది, అతను కూడా పెట్టుబడి సాయం వస్తుంది. అలాగే రేపు పొద్దున్న దాంట్లో వచ్చే వనరులన్నీ కూడా ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇన్సూరెన్స్ పరంగా కానివ్వండి, అలాగే ఒక ఈక్లా బుక్ చేస్తున్నాం. దాంట్లో కూడా అతను నుంచి ఉంటాడు, అతను నుంచి అతను రికార్డ్ చేసుకోవడానికి మీకు కౌలుకి ఇచ్చారు కాబట్టి ఆ విధంగా కౌలుదారుడు గుర్తింపు వచ్చి అతను కూడా కొంత అన్ని ఆర్థిక సాయం అవ్వచ్చు, సాంకేతిక సాయం అవ్వచ్చు, అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ విధంగా మన ఓనర్ రైతులను సహకరించి ఈ కౌలుకి ఇచ్చేలాగా చేయాలని చెప్పి ఒకసారి చెబుదాము, అందరికీ అవగాహన కల్పిద్దాం ఉద్దేశం ఈ సదస్సు పెట్టడం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇక్కడ వాన రైతులందరూ కూడా, ఎందుకంటే మనం ఎలాగ చేసుకోలేకపోతున్నాం, లేదా మన పిల్లల చదువు చూడాడు వెళ్ళి టౌన్లో కొంతమంది ఉంటున్నారో, లేదా ఇంకో విధంగానో మనకి పొలాలను చూడడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇచ్చేదాన్ని మీరు అర్థం చేసుకుని ఈ యాక్ట్ వచ్చిన మనకి ఇబ్బంది లేదు కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఇవ్వచ్చని మన ప్రభుత్వ పరంగా మీకు హామీ ఇవ్వడానికి. అలాగే ఇప్పుడు అక్కడ మీటింగ్లో అయితే కలెక్టర్ గారు రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ హామీ, మీకేం భూమికి ఏ విధంగా వర్గం జరగదు. ఒకవేళ ఎవరన్నా మీరు ఒరేసుకుంటారని చెప్పి ఇచ్చుకుని అదేదో జాగ్రత్తగా తవ్వేసుకుంటారు, లాభం తవ్వేసుకుంటూ మాడితే ఇమీడియట్గా మనం క్యాన్సిల్ చేస్తాం. కౌలు చేస్తూ లేకుండా అది చేసేసి అసలు ఇమీడియట్గా బయటికి పంపించేయడం చేయలేకుండా. అఫ్కోర్స్ మనం కాదంతా చేసే ఉండరు ఎంత కలెక్టర్ చేసింది. ఒకవేళ మనం కాదని ఒరేసుకుంటా ఇచ్చుకుని ఇంకో పని చేస్తాను మీకు ఇష్టం లేదు, వెంటనే వికెట్ చేసేసాం. వీళ్ళందరికీ చెప్తారు కౌలుకి క్యాన్ చేస్తాం. ఆ విధంగా కూడా మనకి అన్ని విధాలా కూడా వాళ్ళకి రక్షణ ఉంది ఈ యాక్ట్లో. కాబట్టి మీరు ఏ విధమైన అపోహలు లేకుండా మన కౌలుకి అవకాశం ఇస్తున్నాం. వారికి మన రెవెన్యూ ద్వారా పత్రాలు ఇచ్చుకుంటే అతనికి ఉన్న సపోర్ట్స్ అంటే రైతుగా ఏమేమి సహకారం మనం అందిస్తున్నాం, ఓనర్ రైతుకి ఎలా ఇస్తున్నాం, అలాగా ఇతను కూడా ఆ తాత్కాలిక 11 నెలల పీరియడ్కి అన్ని సహకారాలు ఇస్తాం. కాబట్టి అతను కూడా కాస్త నిలబడి అది వ్యవసాయం చేస్తున్న అందులో అందంగా జీవిస్తానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియపరచడం చేశాం. యువజన శ్రామిక రైతు పార్టీ, మీ పార్టీలో ఉన్న కొంతమంది మీరు గుర్తుండవచ్చు. యువజన శ్రామిక రైతు పార్టీ అనమాట వైఎస్ఆర్.
అంటే ఇది రైతు పార్టీ పూర్తిగా. అందుగురించి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తిగా రైతులకు సేవ చేయాలి, రైతుల యొక్క వాళ్ళకి ఆశయాలకు అనుగుణంగా మనం వెళ్ళాలనే ఉద్దేశం ఏం చేస్తుందంటే ఈ కౌలు రైతు చట్టం ఇందాక నేను చెప్పాను, కౌలు రైతు చట్టం 1956లో ఉన్న కౌలు రైతు చట్టాన్ని దాన్ని మొత్తం తీసేసి రద్దు చేసింది. దీంట్లో కౌలు రైతులకు కొంత ఓనర్షిప్ రైట్స్ ఉండేవి దాని మీద, అందుకు దాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేసి కొత్తగా మనకి పంట సాగు హక్కు పత్రం అనే ఒక చట్టాన్ని, పంట సాగు హక్కుదారి చట్టం అని ఒక చట్టాన్ని పోయిన సంవత్సరం తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే మీకు ఎవరైతే మీరు ఈ కౌలు తీసుకున్నారో వారికి ఆ పంట మీద మాత్రమే హక్కు ఉంటుంది అన్నమాట. సపోజ్ మీరు ఒక వరి పంట వేసుకున్నారు, ఒక నా దగ్గర రామారావు దగ్గర మీరు కౌలు తీసుకుని పంట వేసుకున్నారు అనుకోండి, ఆ పంట మీద మాత్రమే హక్కు ఉంటుంది తప్ప మీకు దాని మీద సపోజ్ మనం ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, మనకు ఇల్లు ఉందనుకోండి, ఒక పోర్షన్లో మనం ఉన్నాం, ఇంకో పోర్షన్ ఎవరికైనా అద్దెకిచ్చాం, అద్దెకిచ్చినోడికి మనం రెంట్ ఇస్తూ ఉంటాడు ప్రతి నెల, అంతేగాని అతను హక్కే ఉండదు కదా, మన ఇంటి మీద అతను హక్కే ఉండదు. అలా సేమ్ ఇదే అనమాట, పంట మీద మాత్రం ఉంటుంది. ఇది కూడా 11 నెలల కాల పరిమితి మాత్రమే ఉంటుంది. 11 నెలలు అయిపోయినందుకు ఆ కార్డు రద్దు అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇంకా వేరే వాడికి మనం ఇవ్వడం, లేదా అతనికే మళ్ళీ రెన్యూ చేసుకోవడం జరుగుతుంది. అక్రమ కేసులు, అరెస్టులతో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయలేరని మాజీ ఎమ్మెల్యే కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డిలతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులను నిరసిస్తూ దీక్ష చేపట్టారు. కొత్తపేట మండలం వాడపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. నల్ల వస్త్రాలు ధరించి కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ చర్యను నిరసించారు. ఈ సందర్భంగా బండారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన నేతలు కాల గర్భంలో కలిసిపోయారని అన్నారు. భవిష్యత్తులో దెబ్బకు దెబ్బతీయడం ద్వారానే ఇటువంటి చర్యలకు ముగింపు ఉంటుందని చెప్పారు. అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డిలు అరెస్టులు కక్ష సాధింపు చర్యలే అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామిక ధోరణితో ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని, రాజ్యాంగ వ్యవస్థను నీరుగారుస్తుందని, కోర్టు తీర్పులను పెడచెవిన పెడుతుందని చెప్పారు. వైసీపీ నేతలు తాటాకు చప్పుళ్లకు బెదిరేవారు ఎవరూ లేరని, ప్రభుత్వ ధోరణి మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. అచ్చెన్నాయుడిని ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ చేసిన అరెస్టు రాజ్యాంగ ఉల్లంఘనలో తొంగలో తొక్కుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆదిగా ఈ ప్రభుత్వ అరాచక పరిపాలన ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరిపైన కూడా తప్పుడు కేసులు బనాయించి వాళ్ళపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఏ ప్రభుత్వమైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయిందనేది చరిత్రలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కూడా దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈనాడు అచ్చెన్నాయుడు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, చింతమనేని ప్రభాకర్ రావు గారు, మొన్న మధ్య హర్ష్ కుమార్ గారు, ఈ విధంగా ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టి వేధించి కక్ష సాధింపు చర్యలు చేయడమే ప్రత్యేక ఎజెండాగా ఈ సంవత్సర కాలంగా వైసీపీ ప్రభుత్వ పరిపాలన సాగింది. అధికారంలో వచ్చిన తర్వాత అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. కోర్టు తీర్పులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తూ ఉన్నా పట్టించుకోకుండా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క కోర్టుల తీర్పులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంలో రికార్డు చేసుకుంటుందేమో అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు విడనాడాలని, ప్రజా పరిపాలన వైపు దృష్టి సారించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీని అణిచివేయాలంటే వీళ్ళ తరం కాదు. మరి తాటాకు చెప్పలకు బెదిరే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. మరి ఈ విధంగా చేయాలనుకుంటే ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది తప్ప తెలుగుదేశం పార్టీ వీళ్ళ చేసే అరాచకాలు తట్టుకుని రేపు భవిష్యత్తులో ప్రజా మద్దతుతోటి ఈ యొక్క
వైసీపీ ప్రభుత్వాన్ని కూకట వేళ్లతో పెకలించి వేసే పరిస్థితి భవిష్యత్తులో మనం చూస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కింజారపు అచ్చెన్నాయుడు ప్రజాధనాన్ని భక్షించడంతో ఆయనను అరెస్టు చేస్తే బీసీలకు అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు ఆందోళన చేయడం ఎంతవరకు సమంజసమని రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. రామచంద్రపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా అధికారులు తెలియకుండా ఆర్డర్ పాస్ చేసి ఈఎస్ఐ నిధులు దిగబింగారని అన్నారు. ఈ అవినీతి బయటికి రావడంతో ఆయనను అరెస్టు చేయడం జరిగిందని, దీనిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలతో ముడిపెట్టడం ఏంటని మండిపడ్డారు. గత టీడీపీలో కన్నా తమ పార్టీలోనే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని వివరించారు. రోజు ఉదయం నుండి అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ ఎంక్వైరీలో సాక్ష్యాధారాలతో వారి పాత్రను రుజువు చేసి అరెస్ట్ చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులు ఒక విచిత్రమైనటువంటి వాదన తీసుకొచ్చారు. అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉండి ఆయన ప్రభుత్వ నిబంధనలకి తిలోదకాలిచ్చి వ్యక్తిగతంగా ప్రలోభ పెట్టి సెక్రటరీస్కి తెలియకుండా ఆర్డర్లు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ తప్పుని ఆ ప్రజాధన రక్షణ కోసం ఆయన తీసుకున్న చర్యల్ని తప్పుబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏసీబీ అరెస్ట్ చేసింది. పాలకులు అంటే ఎవరు? ప్రజాధన పరిరక్షకుడు, ప్రజాధనానికి పరిరక్షణగా ఉండవలసిన వారు. దాన్ని భక్షించే వాళ్ళని శిక్షించవద్దని ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి నాటకాన్ని మనం చూసినట్లయితే అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి తప్పుని బీసీలకు అన్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఒక ధోరణి ఏంటంటే, మీరు చేయించారు ఆయన చేత తప్పులు అనుకోండి, మీరు అనుభవించండి ఆ శిక్ష. ఇవాళ తెలుగుదేశం పాలనలో ఈ రాష్ట్రాన్ని అవినీతికి అడ్రస్గా మార్చేశారు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకు తినొచ్చు అనేటువంటి తీరులో ప్రవర్తించారు. ఒకటి కాదు, రెండు కాదు, నీరు చెట్టు అన్నారు, లేదా చంద్రన్న కానుక అన్నారు. ఇవాళ పేదవాడికి ఆరోగ్య రక్షణ కోసం అందించాల్సినటువంటి మందుల్లో కుంభకోణం చేసినటువంటి వ్యక్తి మీద విచారణ చేస్తే బీసీలకు అన్యాయం చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? అయా చంద్రబాబు నాయుడు గారు, మీ పాలనలో బీసీలు ఎలా ఉన్నారు, నేటి పాలనలో బీసీలు ఎలా ఉన్నారు బేరీ చేసుకో. మీరు అనేస్తే సరిపోద్దా? మీరు మాట్లాడేటువంటి దానికి అర్థం ఏమైనా ఉందా? ప్రజల్ని మళ్ళీ ఇంకొకసారి నాటకీయ పరిణామాల్లో మీరు తప్పు పట్టించాలనేటువంటి ధోరణిలో తీసుకొచ్చారు. మీరు మీ అవసరం వచ్చినప్పుడు బీసీలను ముందు పెడతారు, అవసరం తీరిపోయిన వెంటనే వారిని కింద పెడతారు. అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఇవాళ బీసీల జీవితాల్లో ఒక భద్రతను కల్పించాడు. చూడండి, ఇవాళ నామినేటెడ్ పోస్టుల్లో 50% బీసీలకు పదవులు కల్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో ఎప్పుడైనా మీరు కల్పించారా? అలాగే స్థానికంగా ఉన్నటువంటి పనుల్లో 50% వారికి వాటా పంచారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆక్వా రైతులు, మత్స్యశాఖ అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ యాక్టు 2020పై రూపొందించిన ముసాయిదాపై రైతులు, ఆక్వా వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, అమలాపురం ఎంపీ చింత అనురాధ, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని మంత్రి వెంకటరమణ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. జిల్లాలో తీర ప్రాంతం ఎక్కువగా ఉందని, ఉత్పత్తులకు ఎక్కువ అవకాశం ఉందని వివరించారు.
ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆక్వా రంగం అభివృద్ధిపై తీసుకుంటున్న చర్యలు వివరించారు. మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు ముసాయిదీలో ఉన్న వివరాలను అందరికీ వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పొన్నాడ సతీష్ కుమార్, రాపాక వరప్రసాదరావు, మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ, కలెక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఒక రీజనల్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా మన కాకినాడలో పట్టవలసిన అవసరం ఉంది. మీరు కొంతమంది విశాఖపట్నం ఉన్నారు, కానీ మరి వాళ్ళు చెప్పిన చూస్తే నాకు కాకినాడ కరెక్ట్ ప్లేస్ అని అనిపిస్తుంది. కాబట్టి దానికి కూడా మరి మనం చేయవలసిన అవసరం. అంతేకాకుండా ఇప్పుడే మీ దాంట్లో ల్యాండ్ ఎలిమినేషన్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఫర్ ఆక్వాకల్చర్ అనేది ఒక క్లాస్ తీసుకొచ్చాను. ఫుడ్ క్లాస్ ఇక్కడ మనం అన్ని మనకు సుదీర్ఘమైనటువంటి దాదాపు 247 కిలోమీటర్లు ఉన్నటువంటి గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్, దాదాపు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ 2 చట్టాలు మనకు అడ్డంగా కనబడుతుంది. ఒకటి ఎస్ఐన్ యాక్ట్ 130 ఉంది. అన్ని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా ఎస్ఐన్ చేసాం. ఇక్కడ ఎవరైనా ఒక పారిశ్రామిక ఉద్యోగ పరిశ్రమ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఒక హ్యాచరీ పెట్టుకోవాలన్నా అది కొంత ఇబ్బందికర పరిణామం కనబడుతుంది. ఎంతటి ప్రాధాన్యత సంతరించుకున్నాయో అదేవిధంగా ఆక్వా రంగానికి కూడాను తలమానించుకున్నటువంటి జిల్లా నెల్లూరు. అందువల్ల ప్రధానంగా ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తుల వైపు నుంచి పెద్దలకు సంబంధించినటువంటి స్టేట్ వాలర్స్కి, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వాటితో పాటుగానే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి తెలుస్తాయి. కాబట్టి ఫార్మర్ రిప్రజెంటేషన్ ప్రతి దాంట్లోనే కూడా ఉండాలని కోరుతూ, వాళ్ళు ఒక్కొక్కనే చెప్తా ఉన్నారని ఒకరే చెప్పారనుకోండి, నేను ఒకరినే పెట్టారనుకోండి, ఎవరో నంబరు ఆ ఒపీనియన్స్ తక్కువగా ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి మినిమం 2-3 పైన పెట్టి పార్ట్నర్షిప్ లైసెన్సింగ్ తీసుకురావడానికి నేను 88 నుంచి కలిసి రాను సార్. 12 సంవత్సరాలు బట్టి కృషి చేస్తే ఈ వేళ స్టేట్మెంట్ రాగలిగింది సార్. దాన్ని మరీ 3 సంవత్సరాలు బట్టి రెన్యూవింగ్ అంటే వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ సార్. కాబట్టి అంటే చిన్న ఫార్మర్స్ చాలా మంది ఉంటారు. 6 ఎకరాల దగ్గర నుంచి 5 ఎకరాల దగ్గర నుంచి 50 ఎకరాల దగ్గర నుంచి 100 ఎకరాల దగ్గర కూడా ఉంటారు. మళ్ళీ ఇదంతా లైసెన్సింగ్ 3 years అది కంటిన్యూ చేస్తూ కొత్తగా తీసుకున్నట్లకి కంపల్సరీగా మళ్ళీ రూల్స్ ప్రకారం ఆధునిక వైద్య చికిత్సలు అందించడానికి అనపర్తిలో రమాదేవి పేరుతో నూతన హాస్పిటల్ను ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ అధినేత డాక్టర్ రమాదేవి తెలిపారు. అనపర్తి ధరణికోటలో నూతనంగా ఏర్పాటు చేసిన రమాదేవి ఆసుపత్రిని ప్రముఖ నేత్ర వైద్యులు తేతలి సత్యనారాయణ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఎం రమాదేవి, మీసాల సతీష్ దంపతులు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలో వివిధ విభాగాలకు డాక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, జకంపూడి రాజా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలుగా అనపర్తిలో తను ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నానని తెలిపారు. తాను సొంతంగా ఆసుపత్రిని ప్రారంభించామని, తమ ఆసుపత్రిలో సామాన్యుడికి అందుబాటులో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. కోతలు లేని ల్యాప్రోస్కోపీ ఆపరేషన్లు, అంతర్జాతీయ స్థాయి వైద్య పరికరాలు, థైరాయిడ్ టెస్టులు చేసే పరికరాలు, సంతానలేమికి చికిత్స అందిస్తున్నట్లు రమాదేవి తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అత్యున్నత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. అనపర్తి పరిసర గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. నా పేరు డాక్టర్ రమాదేవి. గత 6 సంవత్సరాలుగా డాక్టర్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఓబీజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ నందు. మీ అందరికీ తెలిసిందే. ఈరోజు నేను నూతనంగా నా సొంత హాస్పిటల్లో రమాదేవి హాస్పిటల్ ప్రారంభించాను. ఈ హాస్పిటల్ నందు అన్ని రకాల చికిత్సలు లభించబడును.
ముఖ్యంగా నేను గైనకాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన స్కాన్స్, ఓకే, అన్ని రకాల స్కాన్స్, అబ్డామిన్, సంతానం లేని వారికి సంతానం కోసం స్కాన్స్, ప్రెగ్నెన్సీ, యాంటీనేటల్ అన్ని స్కాన్స్ చేయబడును. అంతేకాకుండా లాప్రోస్కోపీ చికిత్స కూడా చేయబడును. పుట్టు కోత లేని ఆపరేషన్ అంటారు దీని తెలుగులోని. ఇవి అన్ని రకాల సమస్యలకి, అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కల్పించడం కోసం లాప్రోస్కోపీ సర్జరీ చేస్తారు. లేదా ఏ గర్భసంచి కణితులు ఉన్నా, ఓకే, లైక్ వైట్ డిశ్చార్జ్ ఉన్నా, ఇతర సమస్యలు ఏదైనా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాధులు ఏమున్నా సరే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ కొంతమందికి లాప్రోస్కోపీ ద్వారా చికిత్స ఇవ్వబడును. అంతేకాకుండా ఇన్ఫర్టిలిటీ ఇక్కడ చికిత్స కూడా సంతానం లేని వాళ్ళకి సంతానం సఫలితంగా చికిత్స అందించబడును. అందులో భాగంగా ఓన్లీ డ్రగ్స్ ద్వారా ఓవులేషన్ ఇండక్షన్ చేసి సంతానం కల్పించడానికి ప్రయత్నిస్తాం. అది కాకుండా IVF వరకు ఇక్కడ చేయబడును. అన్ని రకాల ఆధునిక టెక్నాలజీతో ల్యాబ్ ప్రారంభించాము. అందులోని ప్రత్యేకంగా థైరాయిడ్ సంతానం లేని వాళ్ళకి థైరాయిడ్ సమస్యలకి FSH, LH, AMH ఇవన్నీ హార్మోన్స్ సంబంధించిన మిషన్ మేము మా ల్యాబ్లో పెట్టడం జరిగింది. ఆ ల్యాబ్లో ఆ రిపోర్ట్స్ రావాలంటే ఈ అనపర్తి పరిసర ప్రాంతాల్లోని 10 రోజుల నుంచి 15 రోజులు కూడా పడుతుంది. కానీ మా ల్యాబ్లో 40 నిమిషాల్లో రిపోర్ట్ అందజేయబడుతుంది. దాని ఆధునిక టెక్నాలజీ అంతా ఉపయోగించాము. అలాగే CBC ఫుల్లీ ఆటోమేటెడ్ హెమటాలజీ అనలైజర్ స్టార్ట్ చేసాము. ఈ ల్యాబ్లో సెమినాలిసిస్, IUI వరకు మేము చేయగలుగుతాము. ఓకే, ఈ ఆధునిక టెక్నాలజీ వల్ల ఆ ల్యాబ్ కూడా మీరు అవకాశాన్ని ఈ ల్యాబ్ ద్వారా ఇతర ల్యాబ్ పర్సన్స్ కూడా వినియోగించుకోవచ్చు. అండ్ ఓకే, అంతేకాకుండా మేము హాస్పిటల్ అందరికీ కూడా నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తాము. అది కూడా లో కాస్ట్ ద్వారా. డాక్టర్ ఫీజు కూడా చాలా లోగా తీసుకుంటున్నాము. అంత ఈవెన్ సర్జరీస్కి, సిజరీన్స్కి, హిస్టెక్టమీస్కి అన్నీ కూడా కొంచెం మిగతా హాస్పిటల్స్తో కంపేర్ చేస్తూ తక్కువగానే ఛార్జ్ చేయబడును. రాష్ట్ర ప్రభుత్వ చర్య శృతిమించిపోతుందని, ప్రజాస్వామ్య విలువలను వైసీపీ నాయకులు కాళ్లరాస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా కొమరిపాలెం గ్రామంలోని నల్ల కండువాలు కప్పుకొని ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి టీడీపీ నాయకులు కింజారపు అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ బిక్కవోలు మండలం కొమరిపాలెం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ESI కుంభకోణం పేరిట డ్రామా సృష్టించి అందులో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని, అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. టీడీపీ వర్గాలను అణగదొక్కాలి, ముఖ్యంగా బీసీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ సభ్యులు దేవానందరెడ్డి, టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కర్రీ సత్యగౌరి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ చింతా శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ వైస్ ప్రెసిడెంట్ DVR, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రెడ్డి శ్రీను, ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ త్రిమూర్తులు, మండల BCCల అధ్యక్షులు రామచంద్రరావు, వెంకటరామారెడ్డి, వీరభద్రారెడ్డి, కుమార్, మాజీ ఎంపీటీసీలు, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. కక్ష సాధింపుకి పరాకాష్ఠగా ఇవాళ ప్రముఖ బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ, లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకులు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ESI కుంభకోణం పేరిట ఒక డ్రామా సృష్టించి దానిలో అచ్చెన్నాయుడు గారి పాత్ర ఉందని మాట్లాడుతూ ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి సాధారణంగా ESI ఈ కార్యక్రమాలన్నీ ఏదైతే జరిగినాయో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం. దానిలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం చాలా తక్కువ, పాత్ర కూడా చాలా తక్కువ. అది కాకపోయినా ఏదైనా విషయం జరిగితే
అది అధికారుల వరకు పరిమితం అవుతుంది తప్పించి మంత్రి స్థాయిలో కుంభకోణం జరిగింది, దానికి ఏసీబీ కోర్టు ద్వారా మేము అరెస్ట్ చేస్తున్నాం, ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నాం అని ఇవాళ ఏ కార్యక్రమం అయితే చేశారో ఇది దుర్మార్గమైన కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అణగదొక్కాలి, ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులపైన కక్షసాధింపు చర్యలు చేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుట్రపూర్తిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ అచ్చెన్నాయుడు గారు అరెస్టు చేయడం జరిగింది. మరి 3 రోజుల క్రితం ఆయన ఒక సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా, కుటుంబ సభ్యులకి సమాచారం లేకుండా, ముందస్తు నోటీసు లేకుండా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి నిమ్మాడ నుంచి ఇవాళ విజయవాడ వరకు రోడ్డు మార్గాన్ని తీసుకెళ్ళడం, ఒక సర్జరీ చేయించుకున్న వ్యక్తిని రోడ్డు మార్గం ద్వారా ఇంత దూరం తీసుకెళ్ళడం ఎంత దుర్మార్గం, ఎంత బాధ్యత చర్య ఒక్కసారి ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల, ముఖ్యంగా బీసీ నాయకుల పట్ల పూర్తిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించి ఇవాళ ఏదైతే 16వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉందో ఆ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన వాణి వినిపిస్తారనే నేపథ్యంలో ఇవాళ అచ్చెన్నాయుడు గారి పైన ఈ విధమైన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ అనపర్తి నియోజకవర్గం తరఫున ఈ కొమరపాలెం గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మెమరాండం అందజేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిరసన తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నిరసనలు ఎన్ని రోజులు కొనసాగించాలి, ఏ విధంగా కొనసాగించాలనే దానిపైన ప్రస్తుతం జూమ్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. దానిలో ఆదేశాలను అనుసరించి తదుపరి కార్యాచరణ రూపొందించి ఈ కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఈ అక్రమ అరెస్టుని తెలుగుదేశం పార్టీ తరఫున, అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి బిక్కవోలు చారిటబుల్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పాస్టర్లకు ముప్పిడి శామ్యుయల్ రాజు ఆధ్వర్యంలో బిక్కవోలు చారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వాటిని అందజేశారు. మండల కేంద్రం బిక్కవోలు క్రీస్తు సంఘ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత కొన్నేళ్లుగా బిక్కవోలు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పిడి శామ్యుయల్ రాజు దీనులకు సేవలందిస్తూ కరోనా విపత్తులో ఇప్పటికే పలుమార్లు ఆపన్నులను ఆదుకొని తన మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 విరాళాన్ని అందివ్వడమే కాకుండా మరోసారి పాస్టర్లకు కూడా సాయం అందించి శామ్యుయల్ రాజు తన ఉదారతను చాటుకున్నారని కొనియాడారు. ఏఎంసీ అధ్యక్షులు జేవీవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ శామ్యుయల్ రాజు సేవా స్ఫూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు జాన్ డీన్, రాంబాబు యువసేన అధ్యక్షులు సత్తి రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, యామసాని రవి, బుద్దల కన్నారావు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి సాల్మన్ రాజు గారు ఈ బిక్కవోలు గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల పలు గ్రామాల్లో పేదలకు ఈ లాక్డౌన్ కార్యక్రమం వల్ల మరి చాలా ఇబ్బందులు పడుతున్న పేదలందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాకుండా అనపర్తి, అదే కాకుండా పక్క జిల్లాల్లో కూడా మరి ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారు సామాన్య పేదలకే కాకుండా మరి ఈ లాక్డౌన్ కార్యక్రమం వల్ల ఈ జీవనోపాధి కోల్పోయినటువంటి పాస్టర్స్ని కూడా ఆదుకోవాలని మరి సదుద్దేశంతో వారికి కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన మరి సాల్మన్ రాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరి మన సమాజంలో ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థల వారు కూడా ముందుకు వచ్చి పేదలకు మరి సహాయం చేయవలసిందిగా మరి విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా వీరు ఈ సొసైటీ తరఫున ₹1,00,000 సీఎం సహాయ నిధి కూడా మాకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనేకులు చెప్తున్నట్టుగా, ముఖ్యంగా మన డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఇది మన చేతిలో ఉంది, మన భవిష్యత్తు మన చేతుల్లో ఉందన్నట్టుగా, మన సమాజం యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉందన్నట్టుగా పూర్తిగా ఇది మన చేతిలో ఉంది కనుక మరి సేవకులు అంటే మీరు అందరూ కూడా చాలా
భయపడతారు. అలాంటిది ఆయన డాక్టర్. చాలా చోట్ల డాక్టర్లు కనీసం ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ పేషెంట్లనే చూడట్లేదు, హాస్పిటల్స్ క్లోజ్ చేసి శుభ్రంగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఎవరు వచ్చినా కానీ వారి నుంచి ఈ వ్యాధి సంక్రమిస్తుందని చెప్పి భయపడుతూ చాలామంది 90% ఆఫ్ ది డాక్టర్స్ ఎవరో ప్రాక్టీస్ చేయట్లేదు. అటువంటి సమయంలో మన ప్రీతమ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ ప్రతిరోజు ఈ నిరుపేదలకు ఆధారం లేని వారికి ఏదో రకంగా ఈ నిత్యావసర వస్తువులు ఏటి సరఫరా చేస్తూ ఇంచుమించు లాక్డౌన్ నుంచి లెక్కేసుకుంటే ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో గ్రామంలో ఏదో చోట ఈ పంపిణీ ఆయన ద్వారా జరుగుతుంది. ఇది ఎంతో సంతోషించవలసిన విషయం. ఇలాగ మరి ఎక్కడా జరగట్లేదని సభాముఖంగా తెలియజేసుకుంటానికి చాలా సంతోషపడుతున్నా. అలాగే ఈ తర్వాత కార్యక్రమం నడిపించవలసిందిగా. లాక్డౌన్తో ఉపాధి లేకుండా ఉన్న టైలర్లకు జగనన్న చేదోడు పథకం ఆదుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు అన్నారు. కడియంలో టైలర్ల సంఘం ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి నిర్వహించిన పాలాభిషేకంలో గిరిజల పాల్గొని మాట్లాడారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధి పొందిన కడియం శ్రీలక్ష్మి గణపతి టైలర్స్ సంక్షేమ సంఘం సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కడియం పంచాయతీ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు మాట్లాడుతూ జగనన్న చేదోడు అనే పేరుతో ఈ బృహత్తర పథకం శ్రమనే నమ్ముకున్న వారి కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర రైతు కార్యదర్శి చిక్కల ఉమా మహేశ్వరరావు, ఉప్పులూరి హనుమంతరావు, దాసరి శేషగిరి, కొత్తూరి బాలనాగేశ్వరరావు, దంగుడు బియ్యం సత్యనారాయణ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, శ్రీలక్ష్మి గణపతి టైలర్స్ సంఘ సభ్యులు మచ్చేటి సత్యరాజు, ముగాడ రాజు, మంగశ్రీను, రాజగోపాలం, బాబు టైలర్, షేక్ సలీం, పార్టీ సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఏమైతే ఆ రోజు పాదయాత్రలో చెప్పాడో, ఎలక్షన్ ముందు చెప్పాడో వాటిని తోచా తప్పకుండా పాటిస్తున్న విధానాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం. ఇంత కఠిన సమయంలో, ఇంత అల్లకొల్లల సమయంలో, ఈ ప్రపంచవ్యాప్తంగా మరి అభద్రత ఉన్న టైంలో కూడా మరి ఎన్ని కష్టాలైనా సరే అన్ని దాటుకుని ఆయన అన్న మాట కట్టుబడి పేద ప్రజలకు ఉపయోగపడాలి. అదే వృత్తులు చేసి చేతి వృత్తులు చేసుకునేవారు మరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తను ఏమైతేనో సహాయం చేస్తున్నాడో ఆ సహాయాన్ని ముందస్తుగానే మరి ఈ సమయంలో అందించడం జరిగింది. దానిలో భాగంగానే మరి టైలర్స్కి మరి వారికి 10,000 రూపాయలు మరి అందజేయడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచించండి, గతంలో ఏ ప్రభుత్వం చేసినా వర్గం చూసుకునేది, వారి పార్టీ చూసుకునేది, కులాన్ని చూసుకునేది, రకరకాలు చూసుకునేది. ఏ సామాజికం కూడా చూసుకోకుండా ఏ ఇబ్బంది చూసుకుని అందరూ అర్హులా కాదా, అది ఎవరైనా ఉన్నాయి, ఓటేసిన వాళ్ళు ఉన్నాయి, ఓటు వేయని వాళ్ళు ఉన్నాయి, అందరికీ అందిస్తారన్న దానికి ఉదాహరణ మీరందరూ కూడా ఆలోచించండి. మీరు మాకు ఈ పథకం కావాలి, మీరు రికమెండ్ చేయని చెప్పి మా దగ్గర తిరిగిన దాఖలు ఏమైనా ఉన్నాయి? మీరు గతంలో జనభూమి కమిటీ పెట్టి తన సొంత జేబులో డబ్బులు ఇస్తున్నట్టు ఎన్నిసార్లు తిప్పుని పేద ప్రజలు ఇబ్బంది పెట్టారో మీరందరూ కూడా స్వయంగా. ఎస్టీసీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అక్షయ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్. అక్షయ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మండపేట. మీ అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ అందిస్తోంది ఇండియన్, చైనీస్, తందూరి, మొఘలాయ్, కాంటినెంటల్, సౌత్ ఇండియన్ ఇలా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇంకా మా వద్ద బర్త్డే పార్టీస్ కు స్పెషల్ బర్త్డే ఫంక్షన్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, ఏసీ రూమ్స్, స్పెషల్ డైనింగ్ రూమ్స్ కలవు. కేటరింగ్ మరియు డోర్ డెలివరీ మా ప్రత్యేకత. రుచికరమైన వంటకాలతో మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది అక్షయ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్. బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్, అయ్యప్ప స్వామి గుడి ప్రక్కన, ఆలమూరు రోడ్, మండపేట. ఫోన్ 08855231116. సెల్ 944101616.
జయరామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ వారి 15వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును. ఈ అవకాశం మార్చి 1, 2020వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు మాత్రమే. మొదటి బహుమతి 1000 రూపాయలు ఒక్కరికి, రెండవ బహుమతి 1500 రూపాయలు ఒక్కరికి, మూడవ బహుమతి 2500 రూపాయలు ఒక్కరికి, బంపర్ బహుమతి 5000 రూపాయలు ఒక్కరికి. డ్రా తేదీ జూన్ 30వ తేదీ. మా షాప్ నందు సాయంత్రం 3 గంటలకు డ్రా తీయబడును. ఫర్నిచర్ కొనుగోలుపై 20% డిస్కౌంట్ కలదు. మా వద్ద టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, గ్రైండర్లు, మంచాలు, పరుపులు, బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, దివాన్ కాట్లు మొదలగు అన్ని రకములు లభించును. సులభ వాయిదాల పద్ధతి కలదు. మా అడ్రస్ కేపీ రోడ్, వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా, మండపేట. సెల్ 9247225026. బ్యాక్ టు న్యూస్. కాకినాడ రూరల్ మండలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా మాయదారి మహమ్మారి తమను వదిలిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం బాకలపూడి గ్రామంలో ఒక వ్యక్తికి పాజిటివ్ రావడంతో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి పండూరు పిహెచ్సికి సంబంధించిన ఏఎన్ఎంకు రావడంతో ఆమె నేరుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతుంది. మరో 2 హోమ్ క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. ఇలా ఉండగా 2 రోజుల క్రితం ఇదే మండలంలోని రమణయ్యపేట 3వ ఏపీఎస్పీ బెటాలియన్లో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా పండూరు పిహెచ్సి డాక్టర్ ఏ నారాయణరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామానికి సంబంధించి 3వ ఏపీఎస్పీ బెటాలియన్ మొత్తం 16 కేసులు నిర్ధారణ అయ్యాయని, అలాగే రాయుడుపాలెంలో కొన్ని చోట్ల, బాకలపూడిలో కొన్ని చోట్ల, ఆంజనేయ నగర్ తదితర ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా ప్రకటించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. శానిటైజర్, మాస్కులను తప్పనిసరిగా వాడాలని, వ్యక్తికి మధ్య దూరాన్ని పాటిస్తూ అవసరమైతే గాని బయటకు వెళ్లరాదని డాక్టర్ నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు నూకరత్నం, శ్రీకళ, ఏఎస్ఓ విజయలక్ష్మి, రామయ్య, అమ్మాజీ, నూకరత్నం, వాలంటరీ ఎం రాఘవమ్మ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ పండూరు పిఎస్సి పరిధిలో ఉన్న గ్రామాల్లో ముందుగా వాకలపూడిలో ఒక కేసు వచ్చిందండి. ఆ కేసు పాజిటివ్ వచ్చింది. అతను కాకినాడలో ఒక ఫంక్షన్లో పాల్గొన్నాడు. ఒక 5 కలిసి ఏదో చిన్న ఫంక్షన్ చేసుకుంటే అందులో 3కే వచ్చింది పాజిటివ్. ఆ తర్వాత కాకినాడలో కూడా చాలా టెస్టులు చేశారు. అందులో కూడా పాజిటివ్లు వచ్చినాయి ఆ కాంటాక్ట్స్ అందరికి కూడా. అలాగే ఇప్పుడు మా దాంట్లో ఒక అతనికి పాజిటివ్ వచ్చింది వాకలపూడిలో అతనికి. అతని ఫ్యామిలీ మెంబర్స్ 4 టెస్ట్ చేయగా అందులో అలా కొడుకు ఒక ఆయనకి 11 సంవత్సరాల కొడుకు మాత్రం పాజిటివ్ వచ్చింది. మిగతా వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ డే ఏమో మా ఏఎన్ఎంకి కూడా టెస్ట్ చేసాం, కొద్దిగా హెల్త్ బాగోకపోతే. ఆ ఏఎన్ఎంకి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చేసాము. ఫ్యామిలీ మెంబర్స్ 3 కూడా నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆవిడతో కాంటాక్ట్ అయిన మా సిబ్బందికి కూడా 12 మంది చేస్తే 12 మందికి కూడా నెగిటివ్ వచ్చింది. అందువల్ల వాకలపూడిలో ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంది, ఎక్కడ స్ప్రెడ్ లేదు. ఇప్పుడు ఏపీఎస్పీలోని 3 రోజుల క్రితం 3 పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత 10 మందికి ఏమో ఏపీఎస్పీలో మళ్ళీ పాజిటివ్ వచ్చింది. ఆ 10 మందిలోని 3 ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చింది. అంటే ఒక వ్యక్తి యొక్క వైఫ్కిను, ఆ తర్వాత ఇంకో వ్యక్తి యొక్క పిల్లలిద్దరికీను పాజిటివ్ వచ్చింది. మొత్తం 10 మందికి ఏపీఎస్పీ సిబ్బందికి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3కి పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో పెడుతున్నాము. అలాగే సిబ్బందిని కూడా ఏపీఎస్పీలోని క్వార్టర్స్ ఉన్నాయి, సెపరేట్గా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక రూమ్ చొప్పున అందులో క్వారంటైన్లో పెట్టాము. అందరి హెల్త్ కూడా చాలా బాగుంది, ఎక్కడ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు. మా సిబ్బంది ఏమో సర్వే చేస్తున్నారు. ఎవరైనా ఫీవర్ కానీ ఇలా కోవిడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే తెలుసుకునేలాగా చేస్తున్నాము. అవసరమైన కాంటాక్ట్స్ అందరికి కూడా స్క్రీన్ చేసి టెస్టులు కూడా చేస్తున్నాము. మా సిబ్బంది అందరూ కూడా చాలా యాక్టివ్గా అన్ని చోట్ల బాగా తిరిగి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ప్రజెంట్ అయితే పరిస్థితి బాగానే ఉంది. మొత్తం మీద టోటల్గా 16 మందికి వచ్చిందండి. ఏపీఎస్పీ సిబ్బంది తాలూకా ఫ్యామిలీ అండి. అంటే బయట వాళ్ళు ఎవరికి రాలేదండి, సిబ్బందికి ఆ సిబ్బంది ఫ్యామిలీస్కి అటాక్ అయినాయండి. అయితే దాని నుంచి బయటికి వెళ్లకుండా
తగిన చర్యలన్నీ తీసుకుంటున్నామండి. మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ పేరిట ఏసీబీ అధికారులు అరెస్టు చేయడాన్ని నిరసనగా గోకవరం గ్రామంలో ఆందోళన చేపట్టారు. మండల కేంద్రం గోకవరంలో టీడీపీ మండల ప్రెసిడెంట్ దొడ్డ విజయ్ ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు అరెస్టుపై కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దొడ్డ విజయ్ మాట్లాడుతూ అచ్చెన్న అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్య అని, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధంగా నిధులు ఖర్చు చేసినట్లు అచ్చెన్నాయుడు ఇదివరకే స్పష్టం చేశారని ఆయన అన్నారు. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం టీడీపీ పార్టీపై బురద చల్లడానికి ఈ అరెస్టులని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పాలూరు బోసుబాబు, మండల టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పోసిన ప్రసాద్, కన్నబాబు, గునేపి భరత్, మండీగ గంగాధర్, బత్తుల సత్యబాబు, అడప భరత్ కుమార్, పులపర్తి బుజ్జి, చింతల రామకృష్ణ, రాయవరపు శ్రీనివాసరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపపక్ష నాయకుడు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం అమానుష చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేక, చట్ట పరిధిలో కాకుండా ప్రభుత్వం ఇష్టానుసారం 300 మంది పోలీసులు గోడ దూకి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం అన్నది చాలా అమానుష చర్య. అలాగే చట్టపరంగా అంటే ఆయన ముందుగా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని ఈ కారణం చేత అరెస్ట్ చేస్తామని చెప్పి నోటీస్ చేయడం అన్నదే ప్రజాస్వామిక పద్ధతి. ఆ పద్ధతిలో కాకుండా నిరంకుశంగా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. భూ యజమాని రైతుకి, కౌలు రైతుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కౌలు రైతు చట్టం ద్వారా సంక్షేమాన్ని అందిస్తుందని, కౌలు రైతులు తప్పనిసరిగా పంట సాగుదారు హక్కు పత్రాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం మల్లంలో పంట సాగుదారు హక్కు పత్రం విషయమై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సును వారు ప్రారంభించారు. మల్లం రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే పెండం దొరబాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ మాజీ మంత్రి కొప్పన మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సదస్సులో వారు మాట్లాడుతూ రైతులకు అవగాహన కల్పించారు. అలాగే కౌలు రైతును ఈ సందర్భంగా అభినందించి సన్మానించారు. కౌలు రైతులను ప్రోత్సహించాలని కోరారు. అలాగే ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే బీపీటీ వరి విత్తనాలను కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జేసీ లక్ష్మీషా, ఎమ్మెల్యే దొరబాబు తమ చేతుల మీదుగా రైతులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్ వరహాలయ్య, మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది, మల్లం మాజీ సర్పంచ్ కొప్పన శివనాథ్, వైసీపీ నాయకులు బుర్రా అనుబాబు, తుమ్మల బాబు, నడిగట్ల చింతలరావు, గట్టెం మోహన్ రావు, కురమల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎరువులు ఏ రకంగా వాడుకోవాలి, మందులు ఏ రకంగా వేస్తే మీకు పంట దిగుబడి బాగా వస్తుందనే దిశగా ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు ఏర్పాటు చేసి రైతుకి నష్టం లేకుండా, కౌలు రైతుకి నష్టం లేకుండా ఒక 11 నెలల వ్యవధిలో ఆ సమస్యను క్లోజ్ అయ్యే విధంగా మీకు వచ్చే రాయితీలు మీకు వచ్చే విధంగా, అలాగే రైతుకి ఇబ్బంది లేని విధంగా ఒక ఆలోచన చేసి, పెద్దలతో ఆలోచన చేసి ఈ రోజున ఆ కార్యక్రమానికి వచ్చిన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి నిజంగా ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజున గత ప్రభుత్వం వల్లే పబ్లిసిటీ కోసం చూసే ముఖ్యమంత్రి కాదు మన ముఖ్యమంత్రి, నిరంతరం చేసుకుని పోయే ముఖ్యమంత్రి. ఇటువంటి ముఖ్యమంత్రి గతంలో చేసేది పావలా, పబ్లిసిటీ లక్షలు. కానీ మన ముఖ్యమంత్రి నిరంతరం కోట్లాది రూపాయలు మీకోసం నిరంతరం పెడుతూ కూడా కనీసం ఒక పైసా పబ్లిసిటీ కూడా ఆయన ఆలోచన చేయట్లేదు. నిరంతరం మీకు మంచి చేయాలనే తపంతోటి ముఖ్యమంత్రికి సంవత్సర కాలంలో చేసిన ఘనత మన ముఖ్యమంత్రిది. ఆ ముఖ్యమంత్రి దగ్గర మళ్ళా నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజానికానికి మరి ఒక్కసారి నాకు తల వంచి నమస్కరిస్తా ఉన్నాను. అంటే ఈ కౌలు రైతులకు సంబంధించి CCRC కార్డ్స్ ఏదైతే ఉందో అది ఇప్పించే దిశలో ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 3 days డ్రైవ్ టేకప్ చేయడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ కూడా మన రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలుపుకోగలిగాము. కానీ అది సరిపోదు, ఇంకా చాలా ఎక్కువగా చేయవలసినటువంటి బాధ్యత ఉంది మన పైన.
కౌలు రైతులకు అదేవిధంగా ల్యాండ్ ఓనర్స్కు మా అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు భరోసాతో సంబంధం లేకుండా కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, అదేవిధంగా ఏదైనా కాంపెన్సేషన్స్ ఫ్యూచర్లో వచ్చేది ఉంటే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా మనం అంతా కూడా టోటల్గా ఆటోమేటెడ్ సిస్టమ్ చేస్తున్నాం. మీరు గమనించింటారు, ఈ సంవత్సరము ఫామ్ యార్డ్ అంటే అక్కడ ఫామ్కే వెళ్ళి ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది చాలా వరకు. ఈసారి రాబోయే రోజుల్లో 100% రైతు ఇక్కడ వచ్చి రైతు భరోసా కేంద్రాల్లో బుక్ చేసుకుంటారు. మనమే వెహికల్ అక్కడ పంపించి అక్కడే తూకం వేయించి తీసుకురావడం జరుగుతుంది. ఇది జరగాలంటే ఎవరు రైతు కరెక్ట్గా అతనే రైతా కాదనేది మనకు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి సిసిఆర్సి కార్డు మస్ట్, అది కంపల్సరీగా అందరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ల్యాండ్ ఓనర్స్ కూడా భరోసా ఇస్తున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు అదేవిధంగా రైస్ మిల్లర్స్ నుంచి వచ్చారు, అధికారులుగా మేము కూడా చెప్తున్నాము. అటువంటి ఇబ్బందులు లేకుండా తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. టీడీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిపై తమ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని, చట్టానికి ఏ ఒక్కరూ అతీతులు కారని, దాని పని అది చేసుకుపోతుందని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు అన్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై వారు మీడియాతో మాట్లాడుతూ అధికారులు చట్టపరంగానే అరెస్టు చేశారని, దానిని కిడ్నాప్ కింద వక్రీకరించడం చంద్రబాబు నాయుడు నీచ బుద్ధికి నిదర్శనమని, ఓటుకు నోటు కేసులో త్వరలో ఆయన కూడా అరెస్టు కావచ్చని అన్నారు. ఇది చట్టం తను చేసుకుపోతుంది. ఎందుచేతంటే తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది 100% నేను ఎవరినో మనిషిని అరెస్ట్ చేసేయమంటే చేశారు. అక్కడ అధికారులు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో అతను నేరస్తుడు అని తెలియని తర్వాత దాని మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది. 100% అక్కడ నేరం జరిగిందని అధికారులు చేసిన కార్యక్రమం అంటే అది ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఏదైతే ఎంక్వైరీలో వారు ముద్దాయిలుగా అక్కడ స్కామ్ జరిగినట్టుగా తేలడం వల్లనే అరెస్ట్ చేయడం జరిగింది. అది నిజాలు తర్వాత తెలుస్తాయని చెప్పి తెలియదు. అచ్చెన్నాయుడు గారు ఏసీబీ కేసు పెట్టడం, అది నిజాలుగా తేలడం, ఆయన స్కామ్ చేశాడు, ఆయన లెటర్ ఇచ్చాడు, ఆ లెటర్ బేస్ చేసుకుని వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేశారు. అది ఒక బాధ్యత గల మంత్రి ఇచ్చిన లెటర్. అది ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే అంటే టబ్బా బంట్రోతులు అట్టోళ్ళం ఎమ్మెల్యేలు చేస్తే, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నవాడు మంత్రి. ఆ మంత్రి ఇస్తే అది ఏదో కిడ్నాప్ చేశారు. తప్పు, చట్టమే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చట్టానికి లోబడే కదా ఉంటా. ఇవాళ లేడా? ఎక్కడి నుంచి అని వచ్చారా? ఆయన్ని అరెస్ట్ చేయలేదా? కోర్టులో ఉన్నది. ఇప్పుడు అలాగే రుజువు అవే ఈడీ వాళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇతను పెట్టారు. ఏదో కిడ్నాప్ చేశారు, మా వాడిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ అవి మంచి పద్ధతి కాదు. చంద్రబాబుకి దగ్గరలో అతను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఓటు నెట్టు కేసులో మాత్రం చెప్పారు. పెద్దపూడి మండలం కరుకుదురు గ్రామంలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి అధ్యక్షతన భూ యజమానులకు, కౌలు రైతులకు గ్రామ సభ నిర్వహించారు. కౌలు అర్హత పత్రాలపై భూ యజమానులకు వివరించారు. భూ యజమానులకు భూమి మీద ఉన్న హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కౌలు రైతులకు పంట రుణాలు, బీమా, సబ్సిడీ పొందేందుకు వారికి సిసిఆర్సి కార్డులను ప్రభుత్వం వారు జారీ చేయడం జరుగుతుందని, ఈ కార్డు యొక్క కాల పరిమితి 11 నెలలు మాత్రమే అని తెలియజేస్తూ భూ యజమానులు, కౌలు రైతులకు ఈ సిసిఆర్సి కార్డులు పొందే విషయంలో వారిని ప్రోత్సహించాలని భూ యజమానులను తహసీల్దార్ రాజ్యలక్ష్మి కోరారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కౌలు రైతుల చట్టం రద్దు చేసి మనకి సాగుదారులకు న్యాయం చేస్తూ భూమి ఆసామికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం సిసిఆర్సి తీసుకురావడం జరిగిందని, దీనివల్ల రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, పంట బీమా వస్తుందని, ప్రతి ఒక్కరూ కౌలు చేస్తున్న రైతులు తప్పనిసరిగా సిసిఆర్సి తీసుకోవాలని ఏవో సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, విఆర్ఓ రమేష్, గ్రామ నాయకులు ఉండ్రు సత్యనారాయణ, సానా రాంబాబు, వాసంశెట్టి వెంకటరమణ,
పాఠంశెట్టి త్రిమూర్తులు, చిట్టూరి సత్యబాబు, తోటకూర లావరాజు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పెదపూడి మండలంలో అన్ని గ్రామాలను కూడా మనకి ఈ రైతులు కౌలు రైతులకి CCRC సర్టిఫికేట్ ఇవ్వడం కోసం గ్రామ సభలు నిర్వహించుకుంటున్నాము. దానిలో భాగంగా మన కరకుదురు గ్రామ పంచాయతీ ఈరోజు సమావేశం పెట్టుకున్నాము. ఈ సమావేశంలో MRO గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు, వాలంటీర్లు, రైతులందరూ కూడా హాజరవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ కౌలు రైతుల్ని చట్టం రద్దు చేసి మనకి సాగుదారునికి న్యాయం చేస్తూ అదేవిధంగా భూ ఆసామికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మనకి ఈ CCRCs అనేది మనం తీసుకురావడం జరిగింది. ఇది మనకి ఈ సర్టిఫికెట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పంట వేసే రైతు అదేవిధంగా ఓనరు ఇద్దరు కూడా అగ్రిమెంట్ అయ్యి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా PRO గారికి సమర్పిస్తే దాని ద్వారా మనకి 11 నెలల గడువు కాలంతో మనకి CCRC సర్టిఫికెట్ రావడం జరుగుతుంది. దీని ద్వారా మనకి రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా పంట రుణాలు, ఏదన్నా మనకి వాతావరణం అనుకూలించినప్పుడు ఏమైనా నష్టం వస్తే పంటల బీమా, అదేవిధంగా మనకి ఈ పంటలు నమోదు చేసుకోవడం వల్ల రేపొద్దున మనకు పంట వచ్చిన తర్వాత ఆ ధాన్యం అమ్ముకోవడానికి సొంతంగా రైతులు ధాన్యం కొనుగోలు సెంటర్లో అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ CCRC రైతు మనకు కార్డులు ప్రతి ఒక్క రైతు కూడా కౌలు చేస్తున్న వాళ్ళు తీసుకుని దీని ద్వారా లబ్ధి పొందాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ల్యాండ్లెస్ ఫార్మర్స్ అంటే ఏ విధమైన భూమి లేకుండా ఉన్న రైతులు ఈ కౌలు అధికారం పొందిన తర్వాత రైతు భరోసా కూడా అర్హత ఉంటుంది. కాబట్టి వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకుని ఏ విధమైన కుటుంబంలో ఎవరికి భూమి లేకపోతే ఈ CCRC సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత BC, SC, ST, మైనారిటీ రైతుల వరకు కూడా ఈ కౌలు రైతుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అది పెట్టుకుని దరఖాస్తు చేసుకుంటే వీటి వివరాలన్నీ కూడా మనకి జూలై 15వ తారీఖు లోపు ఆన్లైన్లో పొందుపరిచి వారికి కూడా ఈ రైతు భరోసా రావడానికి కూడా మనం వ్యవసాయ శాఖ ద్వారా అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ చేపడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గీతిక శరణ్యకు మరింత ఆర్థిక సాయం అందజేయడానికి దాతలు మానవత్వంతో స్పందించి ముందుకొస్తున్నారు. మోకాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 6 సంవత్సరాల గీతిక శరణ్య ఆపరేషన్కు అవసరమైన కొంత ఆర్థిక సహాయాన్ని శనివారం దాతలు స్వయంగా అందజేశారు. రాజోలు మండలం మెరకపాలెంలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న వాసంశెట్టి గీతిక శరణ్య అనే 6 ఏళ్ల బాలిక సుమారు 8 నెలల నుండి మోకాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తికి సోషల్ మీడియా ద్వారా దాతలు కొందరు శనివారం 1,20,000 రూపాయల సహాయం అందించారు. సామాజిక కార్యకర్త బోనంరాజు చేసిన ప్రయత్నాల ఫలితంగా తాము స్పందించినట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఆవర్తన ఫౌండేషన్ 26,000, లిటిల్ హార్ట్స్ సేవా యూత్ 10,000, లండన్లో స్థిరపడిన యనుమల వెంకటపతిరాజు 10,000, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వినయ్ 8,268, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ వీర మల్లిబాబు 5,000, అడబాల నరేష్ 5,000, TV9 రోహిత్ 5,000, మేడిది కిరణ్ 3,000 మొత్తము కలిపి 1,20,000ను శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఇంతవరకు ఆపరేషన్ నిమిత్తం 3,20,000 రూపాయలు అందజేసినట్లు బోనం రాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆవర్తన ఫౌండేషన్ ప్రతినిధులు ఆడబాల రోహిత్, హర్షిత్, వర్ధనీడి తరుణ్, లిటిల్ హార్ట్స్ నిధులు బ్రహ్మాజీ, సూరిబాబు, కుంచె పండు, కురసాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాజు బట్టేలంక ఈ గీతికా శరణ్య రావులపాలెం గ్రామానికి చెందిన మండలానికి చెందిన రావులపాడు గ్రామానికి చెందినటువంటి గీతికా శరణ్య క్యాన్సర్తో బాధపడుతున్న సంగతి సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావటం, తద్వారా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి గత వారం నాడు 2 లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది. ఈరోజు హైదరాబాద్కి చెందినటువంటి ఆవర్తన ఫౌండేషన్ కేవలం సోషల్ మీడియా ద్వారా చూసి యువకులు VNR విజ్ఞాన జ్యోతిలో 2018 బ్యాచ్ యువకులందరూ కలిసి ఒక ఆవర్తన అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు 26,000 రూపాయలు తీసుకుని వచ్చి అందివ్వడం జరిగింది. అలాగే లిటిల్ హార్ట్ సేవా యువత వారు 10,000 రూపాయలు, లండన్లో ఉన్నటువంటి యనుమల వెంకటపతిరాజు గారు 10,000 రూపాయలు, కేసీపల్లికి చెందిన అడబాల సురేష్ గారు ఆయన వైజాగ్లో ఉంటారు, ఆయన 5,000 రూపాయలు, ఇట్లాగా సమారమి 1,20,000 రూపాయలు ఈ రోజున అందివ్వడం జరిగింది. మొత్తం 3,20,000 రూపాయలు ఈ రోజుకి ఈ అమ్మాయికి చేర్చడం జరిగింది. ఈ అమ్మాయి రేపు బయలుదేరి మన పాండిచ్చేరి వెళ్తుంది. తన వైద్యం సక్రమంగా జరిగి మనందరమైన నవ్వుతూ తిరగాలని ఆకాంక్షిస్తాం. ఇది సహకరించినటువంటి కుంచేపండు, కొట్టాల రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నిధుల సేకరణలో ప్రధానంగా కృషి చేసినటువంటి స్నేహహస్తం యువకుడు
అలాగే శివసైన్యం యువకులు, కొత్తపేట మండలం వాడపాలెం చెందినటువంటి 10th బ్యాచ్ విద్యార్థులు, అలాగే కేసినపల్లి దేవి యూనిట్ యువకులు వీళ్ళందరూ కలిపి ఈ నిధుల సమీకరణలో ప్రధానంగా పాత్ర వహించారు. అలాగే మాకు తెర వెనక నుంచి ప్రోత్సహించిన గుండుగోగుల రాము గారు ఎంతోమంది యువకుల్ని అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. క్యాన్సర్ అని తెలిసి సోషల్ మీడియా ద్వారా తెలిసిందండి. సో మన రాజు గారి ద్వారా ఏదో మా వంతు సాయం ఒక 26,000 అక్కడి నుంచి తేవడం జరిగిందండి. సో అలాగే పెద్దలందరూ ఇంకా ముందుకు వచ్చి వాళ్ళంతా సహాయం చేస్తే పాప బాగుంటుందండి. తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు రాష్ట్ర దేశం పార్టీ ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో తాటిపాక నుండి జగ్గైపేట సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యారావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. కేవలం కక్ష సాధింపు కోసమే ప్రజాప్రతినిధి అయిన ఎర్రంనాయుడు అరెస్టు జరిగిందని వివరించారు. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఏసీబీ అధికారుల చేత అరెస్టు చేయించారని ఆరోపించారు. 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వ అనైతిక చర్యకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. శాసనసభ సమావేశాలలో ఎర్రంనాయుడు తమ ప్రభుత్వాన్ని తమను ఎక్కడ ఇరుకున పెట్టే ప్రశ్నలతో ఇబ్బందులు తెస్తారని భయంతోనే ప్రభుత్వం ఎర్రంనాయుడు అరెస్టు చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణం ఎర్రంనాయుడు అరెస్టును వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా తమ తప్పిదానికి అంగీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తాటిపాక సెంటర్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి తమ నిరసన ప్రదర్శన కొనసాగించారు. నియోజకవర్గం తెలుగుదేశం శ్రేణులు భారీగా పాల్గొన్నారు. గౌరవనీయులు శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారిని ప్రభుత్వం అరెస్ట్ చేయడం ఇది చాలా అప్రజాస్వామ్యం. కనీస నైతిక విలువలను కూడా పాటించాలి ప్రభుత్వం అనేది. ఎప్పుడైతే ప్రభుత్వం ఆ నైతిక విలువలు కోల్పోయిందో వారు కింద పనిచేస్తున్నటువంటి యంత్రాంగం కూడా ఈ చట్టాలని మర్చిపోతారు, రాజ్యాంగాన్ని మర్చిపోతారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే సహజంగా ఎమర్జెన్సీ కాలంలో వస్తూ ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ పాలనను మరిపించేటట్టుగా ఉంది. దాన్ని మించి దానికన్నా ఎక్కువ భయభ్రాంతులు చేస్తూ ప్రజల్ని వేళ అసలు ఏంటి ఇది, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఒక రాజ్యాంగ పరిధిలో పాలించబడుతున్నామా, లేదా ఒక నియంత్రణ చేతిలో ఉన్నామా అన్నటువంటి ఒక ఆందోళన కలుగుతూ ఉంది వాళ్ళ అచ్చెన్నాయుడు గారి యొక్క అరెస్ట్ చూసిన తర్వాత. ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. వీటిని పక్కకి పెట్టి ప్రభుత్వం చెప్పింది మేము చేశాము అని ఎవరైనా అధికారులు, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం అంటే అది చట్టరీత్యా చెల్లదా? రేపు కోర్టులో న్యాయమూర్తి గారు ప్రశ్నిస్తారు, అచ్చెన్నాయుడిని మీరు అరెస్ట్ చేసేటప్పుడు అతని మీద ఏ రకమైనటువంటి కేసులు ఉన్నాయి అని మొట్టమొదటిగా అతను చేసిన తప్పేంటి అని అడుగుతారు. కనీసం మినిమం ఆ మాత్రం నాలెడ్జి లేకుండా అర్ధరాత్రిగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం అంటే, దట్టు ఆయన ఒక శాసనసభ్యుడు అండి, మాజీ శాసనసభ్యుడు కాదు, మాజీ మంత్రి కాదు, ఆయన ఒక ప్రజెంట్ శాసనసభ్యుడు. ఆయన ఇది చాలా దురదృష్టం, అప్రజాస్వామికం. ఒక రాజ్యాంగ పరిధిలో జీవించబడుతున్నటువంటి వ్యక్తులు మనకు కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, ఉద్యోగస్తులకు కొన్ని పరిధులు ఉన్నాయి, అదేవిధంగా అధికారులకు కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధులన్నీ రాజ్యాంగానికి లోబడి ఉన్నాయి. అంచేత ఏ పరిధి దాటినా రాజ్యాంగాన్ని అతిక్రమించినట్టు అవుతుంది. ఈవేళ ప్రస్తుత శాసనసభ్యుడిని అరెస్ట్ చేయాలన్నప్పుడు కనీసం శాసన సభాపతి స్పీకర్ గారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆయన పర్మిషన్ తీసుకోలేదు, ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదు. ఇది కూడా అప్రజాస్వామ్యం. ఈ విధంగా మీరు ఏదైతే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారో, ఆయన సుమారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, వాళ్ళ అన్నయ్య గారు కానీ, వీరు కానీ, అదేవిధంగా ఇవాళ మీ కుమారుడు కానీ, మరొక కుమార్తె కానీ, వీళ్ళందరూ కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు వివిధ స్థాయిల్లో.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ఎదుట 5గురు మావోయిస్టు దళ సభ్యులు శనివారం లొంగిపోయారు. వీరందరూ చింతూరు సబ్ డివిజన్కు చెందిన యాటపాక మరియు చింతూరు మండలానికి చెందిన గుత్తికోయ తెగవారు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసుగు చెంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు వీరంతా ముందుకొచ్చారని ఎస్పీ ఆస్మి తెలిపారు. లొంగిపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. చింతూరు మండలం అల్వారు గ్రామానికి చెందిన మడకం మాసా అలియాస్ రాను, ఎటపాక మండలం జగ్గరం గ్రామానికి చెందిన రవ్వ భీమయ్య, ఎటపాక మండలం విస్సాపురానికి చెందిన మడవి లక్ష్మి ఉన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దళ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. వీరు గిరిజనేతర మావోయిస్టు నాయకుల నుండి వివక్ష ఎదుర్కొంటున్నారని, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం వంటి వ్యక్తిగత పనులకు వీరిని ఉపయోగించడం వంటి పనులతో విసుగు చెందారని ఎస్పీ తెలిపారు. గుత్తికోయ యువత అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మావోయిస్టు పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై సాధారణ జీవితం గడిపేందుకు నిర్ణయించుకున్న లొంగిపోవడం జరిగిందన్నారు. దళ సభ్యులను జనజీవన స్రవంతిలోనికి రావడానికి కృషి చేసిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో 39వ సిఆర్పిఎఫ్ బెటాలియన్ కమాండెంట్ వివిఎస్ ప్రసన్న కుమార్, డిప్యూటీ కమాండెంట్ కృష్ణం, డిప్యూటీ కమాండెంట్ కృష్ణసలాం, ఎస్డిపిఓ చింతూరు ఎస్ ఖాదర్ బాషా, ఎటపాక సిఐ ఎం గీతా రామకృష్ణ, చింతూరు సిఐ జి యువకుమార్, ఎస్ఐలు బి చిన్నబాబు, బి జ్వాలాసాగర్, డి సురేష్ బాబు, ఏఎన్ఎస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్టీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నా భర్తకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 3వ కోడలు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. మేళ్లారులో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. కౌలు రైతులకు అనుమతి పత్రాలు ఇవ్వండి. కిర్లంపూడి రైతుల అవగాహన సదస్సులో భూ యజమానులను కోరిన వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్. ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటుంది. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన రైతులు ఆక్వా వ్యాపారుల సదస్సులో ఇన్ఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ. ఇవి ఇప్పటివరకున్న ఎస్టీసీ న్యూస్. కీప్ వాచింగ్ ఎస్టీసీ న్యూస్.